న్యూస్ వరంగల్ అర్బన్ సహకార బ్యాంక్ మరోసారి ఆర్థికంగా తన ప్రగతిని చాటుకుంది. సభ్యుల విశ్వాసం, ఖాతాదారుల ఆదరణతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. తిలక్ రోడ్లోని కేవీఎస్ గార్డెన్స్ లో ఆదివారం జరిగిన బ్యాంక్ 30వ మహాజన సభలో ఈ వివరాలను వెల్లడించారు. బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్షిక నివేదికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బ్యాంకు మొత్తం వ్యాపారం 22% వృద్ధి చెంది 454.72 కోట్లకు చేరగా డిపాజిట్లు 20.52% పెరిగి 263.97 కోట్లకు, రుణాల పంపిణీ 23.77% వృద్ధితో 190.75 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 3.03 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించిన బ్యాంక్ ఆదాయ పన్ను చెల్లించిన అనంతరం 2.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వివరించారు. అంతేకాకుండా కఠినమైన రుణ వసూళ్ల విధానంతో నిరార్థక ఆస్తులను గణనీయంగా తగ్గించామని, ఖాతాదారుల డిపాజిట్లకు 5 లక్షల వరకు బీమా రక్షణ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్త శాఖల ప్రారంభం, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా నగదు ఉపసంహరణ వంటి ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో పాటు పలు సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ఒక్కో షేర్ విలువ 25,116కు చేరిందని, వాటాదారులకు సుమారు 12% డివిడెండ్ ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ మహాజన సభలో బ్యాంకు ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రధాన కార్యనిర్వహణ అధికారి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వాటాదారులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంకు సాధించిన ఈ పురోగతి సహకార బ్యాంకింగ్ రంగంలో మరో మైలురాయిగా నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. వచ్చిన షేర్ హోల్డర్స్ కానీ, ఖాతాదారులకు కానీ, మా బ్యాంకు వైస్ చైర్మన్, డైరెక్టర్ మరియు అందరికి పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో మేము ఈ కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు అంచెలంచెలుగా తెలంగాణలోనే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏది ఆదర్శంగా వచ్చేది వరంగల్ అర్బన్ బ్యాంక్ అని చెప్పే విధంగా ఆర్బీఐ కానీ, కోఆపరేటివ్ సంస్థలు కానీ వారి తరఫున అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారిని కోరడం జరిగింది. నాయకులను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఇక్కడనే ఆశీర్వులై ఉన్నారు. ఇంకేమన్నా మన సభ్యుల సమస్యలు ఉంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పుకుంటూ, మనం ఇప్పటి వరకు సభ్యులకు ఆరోగ్య సమస్యలు, హార్ట్ ఆపరేషన్ అయితే 20,000, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉంటే 20,000 ఇస్తున్నాం. కానీ మనం కూడా కొంత బ్యాంకు పురోగతులు ఉన్నాం కనుక దాన్ని కొంచెం పెంచితే మంచిదని, ఎంతవరకు పెంచితే మంచిది. అదేవిధంగా ఎవరైనా బీద విద్యార్థులుంటే మెరిట్ల చదువుకుంటే వాళ్ళకు కూడా కొంత బుక్స్కు ఫీజులకు చేయలేకపోయినా కొంత మన షేర్లో ఉన్న వాళ్ళకు కొంత బుక్స్కు సహాయం చేద్దాం అనుకుంటాను. అదెంత చేస్తే మంచిది, హార్ట్కి ఎంత చేస్తే మంచిది, కిడ్నీకి ఎంత చేస్తే మంచిది అనేది మీరు చెప్తే దాన్ని ఆమోదించి ఆ రూపంగా నెక్స్ట్ రేపటి నుంచి ఆ రూపంగా ఇంప్లిమెంటేషన్ అయింది. మహిళా సొసైటీలు కలిసి చిన్న చిన్న పరిశ్రమలు సెక్యూరిటీ లేకుండా వాళ్ళను ఒక రకంగా ఆదుతూ, అదేవిధంగా వ్యాపారాల కమర్షియల్ బ్యాంకు నీట్గా వ్యాపార వర్గాలను కూడా సర్వీస్ చేసి ఏటీఎం కానీ, ఫోన్పే కానీ, లాకర్ ఫెసిలిటీస్ కానీ, గోల్డ్ లోన్ 10 నిమిషాలల్లో గోల్డ్ లోన్ ఇచ్చే విధానం వరంగల్ అర్బన్ బ్యాంక్ ధోని ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతూ సొంత భవనం వరంగల్ ఉండగా, మళ్ళీ రెండవది హన్మకొండలో కూడా ఒక సొంత భవనం, ల్యాండ్ కొని భవనం కట్టాలనే ఆలోచన మీ కమిటీ నిర్ణయించింది. దీన్ని ఒక మంచి
మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే రోజులలో, ఎందుకంటే మమ్మల్ని 6 టైములు అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తూ మాపై విశ్వాసాన్ని ఉంచినందుకు మేము వమ్ము చేయకుండా జాగ్రత్తగా మన బ్యాంకు తీసుకుపోయింది అన్న విషయం మన వరంగల్ ప్రధాని కానీ మీ ద్వారా తెలియపడడానికి నాకు ఈ అవకాశం విషయం వాటాదారులకు తెలిసి ఇది ఈ అర్బన్ బ్యాంక్ ఇంతవరకు వరంగల్ పూర్వ జిల్లాకు సంబంధించింది. అట్లా తెలంగాణ వ్యాప్తంగా మేము అర్బన్ బ్యాంక్ విస్తరించే అవకాశం ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ కానీ ఈ సంవత్సరం ఇచ్చిన విషయం మీ ద్వారా వరంగల్ ప్రధాని గారికి తెలియపడుతుంది. అదేవిధంగా మన బ్యాంకు 270 కోట్ల డిపాజిట్స్తో 200 కోట్ల అప్పులతో 10 బ్రాంచ్లతో నడుస్తున్న విషయం కూడా మీ ద్వారా వరంగల్ ప్రధాని ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకుగా అదేవిధంగా చిన్న సన్నకారు రైతులను వివిధ వృత్తులు చిరు వ్యాపారులకు ఏదైనా స్మాల్ స్కేల్ ఇఫ్తార్ల ఇండస్ట్రీ అట్లాంటివి పెట్టుకున్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవ్వరికి కూడా మనం సాయం చేస్తాం. మహిళలకు ముఖ్యంగా ఏ చిరు వ్యాపారాలు చేసుకున్నా వాళ్ళకి 50,000 ఉత్త నామమాత్రం సెక్యూరిటీతోని మనం ఇస్తున్నాం. అట్లా కొంత అమౌంట్ కూడా మనకు చాలా బాకీలు ఉన్నా మనం ఒకసారి జనరల్ బాడీ పెట్టుకొని కొంత ఆ లోన్లను మాత్రమే, చిన్న చిన్న లోన్లను మాత్రమే కొన్ని తీసేయడం జరిగిందని అప్పుడు డీసీఓ గారి సమక్షంలో మీ అందరికీ సర్వేదంగా తెలియజేస్తాం. కానీ ఏదైనా స్మాల్ స్కేల్ ఇఫ్తార్ల ఇండస్ట్రీ అట్లాంటివి పెట్టుకున్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవ్వరికి కూడా మనం సాయం చేస్తాం. మహిళలకు ముఖ్యంగా ఏ చిరు వ్యాపారాలు చేసుకున్నా వాళ్ళకి 50,000 ఉత్త నామమాత్రం సెక్యూరిటీతోని మనం ఇస్తున్నాం. అట్లా కొంత అమౌంట్ కూడా మనకు చాలా బాకీలు ఉన్నా మనం ఒకసారి జనరల్ బాడీ పెట్టుకొని కొంత ఆ లోన్లను మాత్రమే కనుక దాన్ని కొంచెం పెంచితే మంచిదని, ఎంతవరకు పెంచితే మంచిది. అదేవిధంగా ఎవరైనా బీద విద్యార్థులుండి మెరిట్ల చదువుకుంటే వాళ్ళకు కూడా కొంత బుక్స్కు ఫీజులకు చేయలేకపోయినా కొంత మన షేర్లో ఉన్న వాళ్ళకు కొంత బుక్స్కు సాయం చేద్దామని అనుకుంటాను. అది ఎంత చేస్తే మంచిది, ఆర్ట్కి ఎంత చేస్తే మంచిది, కిడ్నీకి ఎంత చేస్తే మంచిది అనేది మీరు చెప్తే దాన్ని ఆమోదించి ఆ రూపంగా నెక్స్ట్ రేపటి నుంచి ఆ రూపంగా ఇంప్లిమెంట్ చేసింది కనుక దాన్ని కొంచెం పెంచితే మంచిదని, ఎంతవరకు పెంచితే మంచిది. అదేవిధంగా ఎవరైనా బీద విద్యార్థులుండి మెరిట్ల చదువుకుంటే వాళ్ళకు కూడా కొంత బుక్స్కు ఫీజులకు చేయలేకపోయినా కొంత మన షేర్లో ఉన్న వాళ్ళకు కొంత బుక్స్కు సాయం చేద్దామని అనుకుంటాను. అది ఎంత చేస్తే మంచిది, ఆర్ట్కి ఎంత చేస్తే మంచిది, కిడ్నీకి ఎంత చేస్తే మంచిది అనేది మీరు చెప్తే దాన్ని ఆమోదించి ఆ రూపంగా నెక్స్ట్ రేపటి నుంచి ఆ రూపంగా ఇంప్లిమెంట్ చేసింది.